రాజాసాబ్ ట్రైలర్. ప్రభాస్ పాత్ర పేరు రాజాసాబ్. అతడు ఉంటాడు ఒక పాత రాజభవనం కోటలో. బయటకి చూస్తే అతను ఫన్నీ, పిచ్చిలాంటి ప్రవర్తన, జోకులు, ఎక్స్ప్రెషన్స్. కానీ నిజంగా అతడు ఆ కోటకి సంబంధించిన వారసుడు. రాజు ఆ కోటపై శాపం అండ్ భూతాలు అధికారంగా ఉంటుంది. ఆ కోటలోకి ఎవరైనా వస్తే కొందరికి భయం, కొందరికి మాయ, కొందరికి నవ్వు. అంటే రాజాసాబ్ మనసు అండ్ ఆత్మ రెండు డ్యూయల్ నేచర్. హీరోయిన్ పాత్రలు. ఫస్ట్ హీరోయిన్ ప్రభాస్ను ప్రేమించే అమ్మాయి, అతన్ని సాధారణ మనిషిగా చూస్తుంది. రెండో హీరోయిన్ కోట మిస్టరీని రీసెర్చ్ చేస్తుంది. శాపం, పాదరాజుల కథ భయపడేలా చేస్తుంది. మూడో హీరోయిన్ భూతాలకి లింకు. అసలు ట్విస్ట్ ఆమె వల్లే బయటపడుతుంది. ట్రైలర్లో ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ నిజంగా పిచ్చోడు కాదు. అతడు భూతాలను కంట్రోల్ చేయగల శక్తి ఉన్న రాజు. కానీ ఆ శక్తి వాడితే తనే నాశనం, వాడకపోతే కోటలో ఉన్నవాళ్ళు చనిపోతారు. ఇది అసలు కాన్సెప్ట్. క్లైమాక్స్ ట్రైలర్లోకి వస్తే భూతాలు పూర్తిగా దాడి చేస్తాయి. హీరోయిన్ ప్రమాదంలో పడుతుంది. అప్పుడే ప్రభాస్ తన రియల్ రాజా అవతారం చూపిస్తాడు. క్లైమాక్స్లో ఫుల్ విఎఫ్ఎక్స్లు, హర్రర్ మాస్ డైలాగ్స్లు. రాజాసాబ్ శక్తిని త్యాగం చేస్తాడు. చివరికి కోట శాపం తొలగిపోతుంది. కానీ ప్రభాస్ తన పిచ్చి లుక్లోనే మిగిలిపోతాడు. రాజు గెలిచాడు కానీ సాధారణ మనిషిగా కాదు అనే ఎమోషన్. మొత్తానికి ట్రైలర్ హిట్టా ఫట్టా. ప్రభాస్ మాస్ ఫ్యాన్ బేస్. కొత్త జనర్ హర్రర్ కామెడీ. పండగకి రిలీజ్ అవుతుంది. విజువల్స్ పిల్లలకి బాగా వర్క్ అవుతాయి. రిస్క్ కామెడీ క్రింజ్ అయింది. హర్రర్ సీరియస్గా లేకపోతే కథ కన్ఫ్యూజన్ చేస్తే వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఫలితం. యావరేజ్ అయితే సూపర్ ఓపెనింగ్స్ ప్లస్ యువరాజ రన్. క్లిక్ అయితే బ్లాక్ బస్టర్. ఇతర సినిమాలతో పోలిక చేస్తే చంద్రముఖి, రాజా ప్లస్ భూతం, కంచె అఖండ డ్యూయల్ నేచర్, బూల బాలయ్య హర్రర్ కామెడీ, ఆదిపురుష్ లాంటి విజువల్ స్కేల్ కానీ లైట్ టోన్. ఒక లైన్ ఫైనల్ వెర్డిక్ట్ చేసే రాజాసాబ్ నవ్విస్తాడు, బయట పెడతాడు, చివరికి భయపడతాడు, రాజుగానే నిలుస్తాడు.